బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను చంపేందుకు వికారాబాద్ నుంచి భర్త హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేంద్రకు అనుమానం పెరిగిందని, గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం మరింత పెరగడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. భార్య మృతదేహాన్ని రంపంతో కోసి కాళ్లు, చేతులు, తలభాగాలను భర్త మహేందర్ విడివిడిగా చేసినట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. భార్యను చంపేందుకే వికారాబాద్ నుంచి భర్త హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేంద్రకు అనుమానం పెరిగిందని, గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం మరింత పెరగడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. భార్య మృతదేహాన్ని రంపంతో కోసి కాళ్లు, చేతులు, తలభాగాలను భర్త మహేందర్ విడివిడిగా చేసినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రియా, ఏదైతే ఈ బోడుప్పల్కి సంబంధించి బాలాజీ హిల్స్లో ఇవాళ ఉదయం ఏదైతే దారుణ హత్య అయితే ఏదైతే జరిగిందో, భార్యను భర్త హత్య చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా ఇప్పుడు మనకున్న సమాచారాన్ని బట్టి చూస్తే కనుక స్వాతి 5 నెలల గర్భవతి, గత 6 నెలల క్రితం వాళ్ళకు పెళ్ళయింది. అయితే కేవలం ఆమె మీద అనుమానంతో, ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో ఆ క్షణం నుంచి ఆమె మీద అనుమానం ఏర్పడి కేవలం ఆమెను చంపడానికే వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ రకమైన దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి చూస్తే కనుక అక్కడ వికారాబాద్ కామారెడ్డిగూడలో ప్రస్తుతం పరిస్థితి చూస్తే కనుక ఒక స్వాతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఒకసారి ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే కనుక స్వాతి కాళ్ళు, చేతులు, తల, మొండాన్ని పూర్తిగా వేరు చేసి మొండాన్ని మాత్రం రూమ్లో పెట్టి తర్వాత కాళ్ళు, చేతులు అవుతున్నా అవన్నీ ప్లాస్టిక్ కవర్లో కట్టేసుకొని ఏదైతే ప్రతాప్ సింగ్ గారు మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్కడ ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద పడేసేయడం జరిగింది, మూసీ నదిలో పడేసేయడం జరిగింది. అయితే ఇది గమనించిన స్థానికులు ఎవరైతే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా మహేందర్ రెడ్డిని అక్కడ నుంచి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ విచారణ నిమిత్తం విచారణకు తీసుకెళ్లిన తర్వాత దాంట్లో కీలకమైన విషయాలు అంటే ఏదైతే కేవలం తను గర్భవతి అనే అంశాన్ని తెలిసిన తర్వాత ఆమె పైన పూర్తి స్థాయిలో అనుమానం ఏర్పడి, అలాగే అంటే ముందు నుంచి కూడా అంటే అత్తమామలు సైతం కూడా స్వాతిని ఇబ్బందులకు గురిచేయడం అనేది, అంటే ముందు నుంచి కూడా ఒక అనుమానమే ఉండేది అనేది కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయము. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక స్వాతి కుటుంబం అయితే అంటే కామారెడ్డిగూడలో ఇద్దరిది కూడా ఒకే ఊరు, ఇంటి పక్కల ఇల్లు అంటే 2 ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి స్వాతి కుటుంబం మాత్రం తీవ్ర స్థాయిలో కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారానికి సంబంధించి కూడా చూస్తే కనుక మనకి ఇదే అంశానికి సంబంధించి మల్కాజ్గిరి డీసీపీ పద్మజ గారు కూడా లైవ్ చెప్తున్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి కీలక అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమాచారం మరింత మనం చెప్పుకోవాలంటే పద్మజ గారు చెప్పిన అంశాలని బేసిక్గా తీసుకొని ముందుకెళ్ళే అవసరం అయితే ఉంది. ఇది విషయం శ్రేయ. చేశాము. మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్. బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు. అదర్వైజ్ అంటే పోలీస్ ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు. సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్కి, ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఉన్న అతనికి తను పాస్ ఆన్ చేసింది. ఎవరికి? గోవర్ధన్ రెడ్డి. అది మిస్సింగ్ కేసు అని ఇక్కడ తీసుకొచ్చారు మన దగ్గరికి. పోలీస్ స్టేషన్కి ఇతను మిస్సింగ్ అవుతుంది అని చెప్పి అతనికి ఎప్పుడైతే చెప్తారో సో ఆయన మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఉప్పల్కి తీసుకొచ్చారు. సో ఈ జ్యూడిక్షన్ మేడిపల్లి కాబట్టి ఇది మన మేడిపల్లి కాబట్టి అక్కడున్న ఏఎస్ఐ గారు నైట్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ అతను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకే యాజ్ ఆఫ్ నౌ నో, బట్ వీ హ్యావ్ టు వెరిఫై. ఓకే, వెరీ appeal to the public is just a minute. Appeal to the public is most of the things ఇక్కడ ఎప్పుడు వినని కైండ్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది. ఇంతకుముందు క్రైమ్ అంటే ఎప్పుడో బయట ఎక్కడో జరిగేది, ఇప్పుడు మన ఇంట్లోనే 4 గోడల మధ్యనే ఇది క్రైమ్ అనేది జరుగుతుంది. బేసిక్లీ డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ
మనం ఇంతవరకు అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రైవేట్ మ్యాటర్ అని. నో, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ అ ప్రైవేట్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. డొమెస్టిక్ వైలెన్స్ అనేది క్రైమ్. సో ద గర్ల్ షుడ్ కమ్ అవుట్. టు దట్ ఎక్స్టెంట్ హూఎవర్ ఇట్ మే బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరైతే కంఫర్ట్గా లేరో దే షుడ్ కమ్ అవుట్ అండ్ వాక్ అవుట్, అంతే. అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ, బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అబ్సల్యూట్లీ దే విల్ కమ్ అండర్ ది క్రైమ్ రాడార్ అండ్ దే హ్యావ్ టు అండర్గో దిస్ పనిష్మెంట్స్. సో ఏవైతే ఈ ఆవేశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి కంట్రోల్ బై ద ఇండివిజువల్ పర్సన్. వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉండి చేస్తే తప్ప, లేకుంటే ఇలాంటి క్రైమ్స్కి దే విల్ రిసార్ట్ టు ఇట్. అండ్ ఫైనలీ ది అవుట్కమ్ ఈస్ లైక్ దే విల్ బి లాడ్జ్డ్ ఇన్ జైల్ టిల్ దేర్ లైఫ్. వాళ్ళు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటారు. కాబట్టి ఆ క్షణికావేశంలో కానీ లేదు ఎలాంటిదైనా కూడా క్రైమ్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే బిఎన్ఎస్ఎస్ అయితే వచ్చిందో, బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్, ఇట్ ఈస్ అ వెరీ వైడర్ స్కోప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్ దే. ఇంత లైఫ్ అంటే టిల్ డెత్ అన్నట్టు. కాబట్టి ఇలాంటి క్రైమ్స్కి రిసార్ట్ అవ్వద్దు. డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాటర్ అనేది కానే కాదు, ఇట్ ఈస్ ఎ క్రైమ్. ప్లీజ్ రిపోర్ట్ టు ది పోలీస్ ఆర్ టు ది ఎల్డర్స్ టు సాల్వ్ ఇట్. అంటే బేసిక్గా ఫస్ట్ వర్షన్ అయితే అలానే స్టార్ట్ చేశారు, బట్ బికాస్ ఆఫ్ పోలీస్ వీ కెన్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పర్సన్. సో వీ సస్పెండ్ అవన్నీ కూడా వీ హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ కదండి. ఇప్పుడు వరకు దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ వాట్ వీ హ్యావ్ నోటెడ్, బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్. ఇంకా మేము వీ హ్యావ్ నాట్ రీచ్ టు దెమ్ అసలు చేసుకోవాలి. ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అడుగుతా. ఓకే అండి, థ్యాంక్ యూ. హిందీ इधर उधर से ले so एक brutal killing by a husband. Better you go there, no, you gave it. Basically it is a case of a brutal killing by a husband to his wife. So एक आदमी महेंद्र रेड्डी बोल के इसका वाइफ स्वाति को कल इवनिंग 4 o'clock को मर्डर किया. इसके बाद ये सब इसको पूरा पार्ट्स करके ये पार्ट्स लेके लाइक हैंड्स, लेग्स एंड हेड ये सब लेके मूसी के पास जाके उसमें डाला था. और ये पूरा इंसिडेंट मिसिंग जैसा वो करके पुलिस को बताया, इसका रिलेटिव्स को बताया तो वो इसको लेके ऊपर पुलिस स्टेशन को लाया था. उधर जुडिक्शन वो सब देखने के बाद वो मेडिपली को इधर लेके इधर इसको हम इंक्वायरी करें तो वो अभी भी वो ये मिसिंग ऐसा बोला, बट लेटर ऑन द इंक्वायरी फर्दर इंक्वायरी so he confessed the murder that he has killed his wife. So based on that we have done this investigation and went to the scene. पूरा वो evidences collect करके PME भी कर चुका. So इसके बाद इसको अरेस्ट अभी दिखा रहे हैं. యా శ్రీకాంత్, ఇప్పుడు విన్నాం మనం డీసీపీ పద్మజ గారు ఏం మాట్లాడారో. శ్రీకాంత్, ఇలాంటి ఆగడాలు తరచూ చూస్తూనే ఉంటున్నాం మనం. ఇలాంటి ఆగడాలు ఆగాలంటే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు? అయితే మనం ఇప్పటిదాకా మనం పద్మజ మల్కాజ్గిరి డీసీపీ గారు మాట్లాడడం మనం చూసాము. అయితే దీనికి సంబంధించి కేసుకు సంబంధించి కూడా ఆమె సంచలన విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు అనేది చాలా సీరియస్గా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే మనం ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే కనుక ఇదివరకే స్వాతి గర్భం దాల్చింది. మొదట గర్భం దాల్చినప్పుడు మహేందర్ రెడ్డి ఆ గర్భాన్ని తీయించాడు. దాని తర్వాత రెండోసారి కూడా ఆమె గర్భం దాల్చేసరికి అనుమానం మొదలైపోయి, అంటే ఈమె ఎవరైతే స్వాతి ఉన్నారో భార్య, ఆమె పంజాగుట్టలోని ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఈయన మహేందర్ రెడ్డి వచ్చేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ రెండో గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైతే అనుమానం ఏర్పడదో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు గొడవలు జరగడము, దీనికి సంబంధించి ప్రతిరోజు కలహాలు ఏర్పడము, ఇద్దరు పోట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నట్టుగా విచారణలో తేలినట్టు కూడా మనకు పద్మజ డీసీపీ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ నిన్న రాత్రి కూడా ఇది ఇష్యూకి సంబంధించి
నిన్న రాత్రి తీవ్ర స్థాయిలో వారి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇలాంటి ఒక దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా చూసుకుంటే ఆమె ముందుగా స్వాతి గొంతు నులిపి చంపి దాని తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇలా ముక్కలుగా బాడీని కాళ్ళు చేతులు ఈ రకంగా ముక్కలుగా నరికినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే డీసీపీగా చెప్తున్న అంశాలను బట్టి చూస్తే కనుక నిజానికి ఇది ఒక సీరియస్ కేసు. ఎందుకంటే అంటే ప్రతి చిన్నదానికి ఒక అనుమానం అని ఒక ట్యాగ్ పెట్టుకొని ప్రతి చిన్నదానికి ఇలాంటి కలహాలు ఏర్పడిపోయి ఇలాంటి దారుణాలు కొడగట్టడం అనేది ఖచ్చితంగా ఈ సమాజం చర్చించాల్సిన అవసరం ఉంది. సమాజం ఖచ్చితంగా ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని మెలగాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా అటు మానసిక వైద్య నిపుణులు సైతం చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే డీసీపీ పద్మజ గారు చెప్పిన అంశాలను చూసుకుంటే కనుక ఆమె కాళ్ళు చేతులు మనం గమనిస్తే కనుక 2 కాళ్ళను సపరేట్ చేసి చేతులను సపరేట్ చేసి మొండాన్ని సపరేట్ చేసి అన్నిటిని పార్ట్లుగా విభజించేసుకొని గతంలో కూడా మనం చాలా ఘటనలు చూసాం. అంటే గతంలో భార్యలు సైతం అలా భర్తలను ఆ రకంగా చంపడం ఒక ఘటన అదొక ఎత్తు అయితే ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే బోడుప్పల్కి సంబంధించి బాలాజీ హిల్ జరిగిన ఘటన అది మాత్రం చాలా తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే నిజానికి వారిద్దరు కూడా మధ్యతరగతి కుటుంబానికి నేపథ్యం ఉన్నవాళ్ళు అండ్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంతటి దారుణాన్ని కొడగట్టడం అనేది తీవ్రంగా చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీకాంత్, మెడికల్ పరంగా మహేందర్ మానసికంగా ఫిట్గానే ఉన్నాడా లేదంటే ఏదైనా మానసిక పరంగా ఏదైనా లోపం ఉందంటారా? డీసీపీ గారు చెప్పిన వివరాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా మానసికంగా ఏదైనా అంటే ఈ మహేందర్ రెడ్డికి సంబంధించి మానసికంగా ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చామని అనుకుంటున్నాం. ఎందుకంటే మొదట ఒకసారి గర్భం తీయించారు, అప్పటికి అనుమానంతోనే ఆ గర్భం తీయించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రెండోసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఈ పూర్తి స్థాయిలో అనుమానాన్ని సృష్టించుకొని ఇక ఇది అవ్వదు కథ అని చెప్పేసి ఆమెను ఏకంగా ఇంతటి దారుణాన్ని కొడగట్టే ప్రయత్నం చేసినట్టు దాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఏదైనా మానసికంగా ఆయన ఎఫెక్ట్ అయి ఉండొచ్చేమని ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ గ్రామ స్థాయిలో చూస్తే కనుక ఇదేదైతే వికారాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డిగూడలో ఆ గ్రామ స్థాయిలో చూస్తే కనుక కూడా మహేందర్ రెడ్డిపై ఇలాంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మానసికంగా కూడా కొంత ఇబ్బందులు పెట్టేవాడని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక స్వాతిని ఈ రకంగా ముక్కలుగా నరికి వేయడం అనేది ఒక అంటే అది కూడా హక్సా బ్లేడ్ని ఏదైతే గొంతు నులిమి చంపిన తర్వాత హక్సా బ్లేడ్ అయితే ఆ బ్లేడ్ తీసుకొని మనకు రంపం అని చెప్తూ ఉంటాము వాడుక భాషలో, ఆ రంపాన్ని తీసుకొని ఈ రకంగా ముక్కలుగా చేసి నరకడం అనేది దారుణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.